రాష్ట్రంలో రేషన్ కార్డు ధరలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారు శుభవార్త అయితే అందించింది. రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం మరింత సమయం అయితే ఇచ్చింది. ఈ నెల 31వ తేదీన గడువు ముగియనుండగా తాజాగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది లబ్ధిదారులు ఇంకా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో వారికి చివరి అవకాశంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు చెప్తున్నారు. అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇప్పటి వరకు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుని లబ్ధిదారులు తమ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ సహా అవసరమైన పత్రాలతో వెంటనే సమీప రేషన్ డిపోలకు సందర్శించి తమ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ మార్గంలో ప్రభుత్వ రేషన్ సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈకేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులకు రేషన్ సదుపాయం నిలిపివేయబడే అవకాశం ఉండడంతో అందరూ తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియ గడువును మరోసారి పొడిగించే అవకాశం చాలా తక్కువగా ఉందని స్పష్టమైతే చేశారు. కావున రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 30 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవడం చాలా అవసరమని అధికారులు అయితే చెబుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సదుపాయాన్ని నిరంతరం పొందడానికి ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరిగా పాటించాల్సిన నియమంగా మారింది. కనుక లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా తమ వివరాలను ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సో ఎవరైతే ఇప్పటిదాకా రేషన్ కార్డులో ఈకేవైసీ పూర్తి చేయలేదో వాళ్ళకైతే ఏప్రిల్ 30 వరకు అయితే టైంని అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. సో మీరు ఇంకా ఎవరైనా ఈకేవైసీ పెండింగ్ ఉంది తొందరగా మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి మీ కేవైసీని అయితే కంప్లీట్ చేసుకోండి. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోదు. అలాగే ఈకేవైసీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.